సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ కు ప్రస్తుతం హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సమయంలో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కేసు కీలక మలుపు తిరగబోతుందా అనే ప్రశ్న తాజాగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా అల్లు అర్జున్ కు మంజూరైన మధ్యంతర బెయిల్ ను సవాలు చేస్తూ హైదరాబాద్ పోలీసులు హైకోర్టు ఆశ్రయించే అవకాశం ఉందనే కథనాలు వస్తున్నాయి. అయితే పుష్ప 2 ప్రీమియర్ కు అల్లు అర్జున్ రష్మికను అనుమతించవద్దని సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు సూచించినట్లుగా కథనాలు వస్తున్నాయని అంటున్నారు. స్టార్స్ ప్రీమియర్స్ కు హాజరైతే జనాలకు కంట్రోల్ చేయడం సాధ్యం కాదని థియేటర్ యాజమాన్యాలకు సమాచారం అందించినట్లుగా పోలీసులు చెప్పారని కథనాలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ ను ఉపసంహరించుకోవాలని అధికారులు హైకోర్టును ఆశ్రయించనున్నారని, ఈ మేరకు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని అంటున్నారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.